హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో నాకు ఈ జర్నీ అనేది చాలా బాగా నచ్చింది. కొండల మధ్యలోంచి మనం రావడం అనేటటువంటిది, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారాలి అంటే సో మేము కొండంతా దాటేసి వచ్చాము. అండ్ ఇక్కడ అదంతా కూడా మీకు నేను వీడియోలో షేర్ చేశాను. సో ఇప్పుడు మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అనేటటువంటిది చెప్తున్నాను అనమాట. చూడండి చుట్టూ వాతావరణం అంతా ఎలా ఉందో. అది సోమశిల వాటర్ డ్యామ్ అన్నమాట. సో అక్కడంతా వాటర్ ఉంది. నేను ఆ వీడియో సపరేట్గా పోస్ట్ చేశాను. సో అది అక్కడ ఉంటుంది, మీకు అక్కడ చూపించుంటాను నేను. సో ఇదంతా కూడా మా జర్నీ అంటూ పెంచలకోన నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడంతా కూడా మనకి పంట పండిన తర్వాత వరి అలాంటివి అయితే రోడ్డు మీదే వరి మొక్కజొన్న రెండూ కూడా చాలా వరకు రోడ్డు మీదే ఎండబెట్టడం, రోడ్డు మీద వేసి కుప్పల్లా ఉంచేస్తారు. అవి వాళ్ళు తర్వాత తీసి పెడతారనమాట. ఇది మనం ఎంటర్ అయిపోయాం పెంచలకోన లోపలికి. సో ఇక్కడ మార్నింగ్ నాకు ఇచ్చినటువంటి పసుపు ముద్ద ఇచ్చారు కదా, అది కవర్లో అదనమాట. ఇక్కడ మనం ఎంట్రన్స్కి 50 రూపీస్ అడుగుతారు కార్ పార్కింగ్ కనుక. అది పొద్దున దిగువ కడపలోని ఇచ్చినటువంటి ఆ స్వామికి అలా అచ్చంగా పసుపు అనేది రోజు పెడతారు. అదే మనకి బయట పెడతారనమాట. ఎంత కావాలంటే అది తీసుకొని వెళ్ళచ్చు, తడి పసుపు ముద్ద. సరే అనేసి నేను ఇంటికి తీసుకొచ్చాను. తీరా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కార్లో పసుపు ముద్ద కనిపించలేదు. ఎక్కడ పడిపోయిందో తెలియదు అనమాట. కారు మొత్తం వెతికాను, నాకు ఎక్కడా కనిపించలేదు. సో ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ నుంచి లోపలికి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. అదంతా కూడా మీకు లొకేషన్ చూపిస్తున్నాను. వెనకాల కొండ ఉంది కదా, అదే అనమాట. అక్కడే వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి, పెంచలకోన వాటర్ ఫాల్స్ అనేది. బట్ టైమింగ్ అనేది కరెక్ట్ టైంకి రావాల్సి ఉంటుంది. మేము టైమింగ్ కొంచెం సమ్మర్ స్టార్ట్ అయ్యాక వచ్చాం కనుక అస్సలు వాటర్ లేదు. అదే మీరు అక్టోబర్ వరకు వచ్చుంటే చాలా బాగుంటుంది. ఈవెన్ సోమశిల వాటర్ డ్యామ్ కూడా అలాగే ఉండింది. మాకు ఇవి రెండు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయినప్పటికీ దేవుడి దర్శనం అది అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ మా వారికి ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి లోపల గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అలాగే దీని స్టోరీ కూడా నేను మీకు ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. పెంచలకోన స్టోరీ చాలా అంటే నాకు చాలా నచ్చిందన్నమాట. ఈ మధ్య స్టోరీస్ బాగా నచ్చుతున్నాయి. ఈవెన్ ఇవే కాదు, చిన్నపిల్లలు మనం చందమామ కథలు ఉంటాయి కదా, చిన్నప్పుడు చందమామ బుక్స్లో వచ్చే కథలు, అవి కూడా తెగ చదువుతున్నాను అన్నమాట. సో అలాంటిది ఈ స్టోరీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. దగ్గరికి వెళ్ళాక వాటర్ ఫాల్స్ ఇది కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇప్పుడు ఇది కొండ మాత్రమే చూపిస్తున్నాను. సూర్యుడి కాంతి పడడం వల్ల అంత క్లియర్గా అనిపించట్లేదు, లేదంటే చాలా బాగుంది. వ్యూ అనేది చాలా బాగుంది. సో అందుకే మీకు చూపించడానికి ట్రై చేశాను. ఇక్కడ రూమ్స్ అవి కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. చాలా వరకు ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఇక్కడే పెళ్ళిళ్ళు అవి చేస్తారండి జంటలకి. సో స్టోరీలోకి వెళ్ళిపోతాను నేను. మీరు వీడియో చూస్తూ ఉండండి, నేను స్టోరీ మొత్తం చెప్తాను. పెంచలకోన నరసింహస్వామి ఇక్కడ ఎలా అవతరించారు అనేటటువంటిది. సో ఇక్కడ ఏంటంటే ప్రహ్లాదుని పిలుస్తారు కదా, ప్రహ్లాదుడు స్వామిని పిలిచినప్పుడు ఆ గొడవ అంతా జరిగినప్పుడు తర్వాత ఇక్కడికి అడవిలోకి వచ్చేస్తారు. మొదటిసారి అడవిలోకి వచ్చినప్పుడు ఈయన ఇక్కడ చాలా భయంకరమైన రూపంతో వస్తారు. సగం సింహం సగం మానవ అవతారంతో వచ్చినప్పుడు అంతటా ఆ అవతారాన్ని చూస్తే ఎవరైనా జడుచుకొని భయపడతారు. అలాంటిది చెంచులు అంటే అడవిలో ఉంటారండి చెంచులు అనేసి. వాళ్ళు ఆ చెంచుల్లో ఒక అమ్మాయి వచ్చి ఆయన్ని చూసి నువ్వు చూసి ఎవరు నువ్వు, ఎక్కడి కిందకు వచ్చావు, నువ్వు ఇలా ఏంటి అనేటటువంటిది ఆయన్ని పలకరించింది. ఆ రూపంలో కూడా ఆయన్ని అలా పలకరించడంతో ఆయన ఇష్టపడి ఆవిడని కూడా పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ఆ లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆవిడ విడిగా నదికి అవతల వైపున ఉంటుందన్నమాట. గుడి కట్టేసి ఉంటారు. అలాగే ఉంది ఇప్పుడు కూడాను. వీళ్ళ నరసింహస్వామి గుడి ఇక్కడ ఉంటే అమ్మవారి గుడి కొంచెం దూరంలో ఉంటుంది, మధ్యలో చిన్న కొలను లాంటిది ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది నేను అక్కడ స్థల పురాణం తాలూకాది ఉంటుంది కదా, అది చదివిందే మీకు నా పద్ధతిలో చెప్పాను. ఎదురుగుండా హనుమంతుడు గుడి ఉంటుంది. సో ఇగోండి ఆదిలక్ష్మి అమ్మవారి సన్నిధి అని కొంచెం దూరంలో ఉంటుంది. దీనికి నరసింహస్వామి గుడికి కొంచెం దూరం అన్నమాట. సో ఫస్ట్ అయితే మేము టెంపుల్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వచ్చాం. ఆ దర్శనం అయిపోయింది. లోపలికి అది వీడియోగ్రఫీ ఉండదు కదా. సో ఇది అమ్మవారి గుడి. ఆ ఎదురుగుండా అంత దూరంలోని స్వామివారి గుడి ఉందన్నమాట. అంత డిస్టెన్స్ ఉండింది. మీకు కనిపిస్తున్నది అనుకుంటాను. ఇక్కడ చీరలు అవి కూడా అక్కడ వేలం వేస్తారు కదా, అవన్నీ అమ్ముతున్నారు. దాని తర్వాత నేను మీకు స్థల పురాణం కూడా చూపిస్తాను చూడండి.
నాకు ఇది చదివిన తర్వాత నేను నా వర్షన్లో మీకు చెప్పానన్నమాట. సో మనం మధ్యలో చిన్న కొలను అనేది ఉంటుంది. తర్వాత కొలను ముందు కొంచెం ఇక్కడికి వచ్చి వంటలు అవి చేసుకొని ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గుడి అనేది అంత దూరంలో ఉంటుంది. ఆ గుడికి ఎదురుగుండానే హనుమంతుడి గుడి ఉంటుంది. అంటే చాలా చిన్న గుడి, అంటే మేము చాలా పెద్ద రష్ ఎక్కువ ఉండి చాలా ఎక్కువసేపు పడుతుందేమో అనుకున్నాము, కానీ త్వరగానే అయిపోయింది టెంపుల్ దర్శనం. అదిని ఇక్కడ డ్రెస్ కోడ్ అది ఉండింది, పంచ కానీ చీర కానీ డ్రెస్ కానీ అన్నట్టుగా డ్రెస్సింగ్ కోడ్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని గుళ్ళకి కూడా డ్రెస్ కోడ్ అనేది ఇచ్చేశారు. సో అలాగే ఇది గుడి కూడా, ఇది పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అనమాట. చూడండి, పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. ఇది క్షేత్ర చరిత్ర స్థల పురాణం. అలాగే నేను ఉన్నటువంటిది చెప్పాను కదా, ఇక్కడ పెళ్ళిళ్ళు అవి కూడా జరుగుతాయి. మీకు వాటర్ ఫాల్స్ అనేది కొండ కూడా చూపిస్తాను, ఇప్పుడే చూపిస్తాను ఈ వీడియోలోనే. బట్ ఇప్పుడు అస్సలు వాటర్ లేవు, చాలా ఎండిపోయి డ్రై అయిపోయింది. అండ్ ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి, ఇంకా అటువైపు ఇంకా ఎక్కువ ఉంటాయి కదా. సో అలాగే ఎక్కువ ఉన్నాయన్నమాట. నెల్లూరు కూడా ఎండలు ఎక్కువేనండి, చాలా ఎక్కువే. సో ఇది అయిపోయిన తర్వాత మేము ఇంకా యాక్చువల్గా ఇంతవరకే మా ప్లాన్ ఉండింది. ఈ పెంచల్కోన టెంపుల్ తోటి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాము మేము థర్స్డే మధ్యాహ్నం బయలుదేరినప్పుడు. బట్ మాకు ఫ్రైడే ఈవినింగ్కి మొత్తం దర్శనంతో సైతం అంతా అయిపోయిందనమాట. స్వామివారి దర్శనం కూడా అయిపోయింది, పెంచల్కోన దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకా 1.5 డే, అంటే సాటర్డే ఉంది, సండే ఉంది కదా, ఈ 2 డేస్ ఇంకా ఏం చేద్దామనే ఆలోచనలో ఆలోచించమని చెప్పారు మా వారు. సరే అనేసి నేను ఆలోచించాను అనమాట. ఇంతలోపు దర్శనం అయ్యాక ఇంకొకరు అక్కడ ఒక దగ్గర ఒకరిని కలవాల్సి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి కలిసి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళామన్నమాట. అది ఏంటి అనేటటువంటిది మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను, ఎలా అంత ఫాస్ట్గా ఏం డిసైడ్ అయ్యాము, ఎక్కడికి వెళ్ళాము అనేటటువంటిది. సో మనమైతే పుష్కరణి నది ఉంటుంది, ఈ పుష్కరణికి అవతల ఆయన ఉంటారు, పుష్కరణికి యువతలు ఈవిడ ఉంటుంది. ఈవిడ దగ్గర మళ్ళీ గంధము కుంకుమ ఇస్తారు, దాని దగ్గర కూడా కుంకుమ అది ఉంటుంది అన్నమాట గుళ్ళోని. ఇది అండ్ ఎక్కడ నరసింహస్వామి గుడికి వెళ్ళినా మనకి కోతులు కూడా ఉంటాయి. సో ఇగోండి ఇది టెంపుల్ అనమాట. టెంపుల్ చుట్టుపక్కల ఆవరణ అంతాను. ఇప్పుడు నేను మీకు మొత్తం వ్యూ ఆఫ్ టెంపుల్ చూపిస్తున్నాను, చూసేయండి. ఇదిగోండి ఈ కొండకి పైన ఉన్నది కదా ఆ వాటర్ ఫాల్స్ అనేటటువంటి చారలు మీకు కనిపిస్తున్నాయి కదా, ఆ వాటర్ ఫాల్స్ అని కొండ మించి కిందకి పడతాయి. ఇక్కడ వరకు కూడా జల్లు పడుతుందంట. ఇప్పుడు నేను ఏదైతే లొకేషన్లో నుంచున్నానో అక్కడికి కూడా జల్లు పడుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు చుట్టుపక్కల వాళ్ళు. సో ఇదండి మా పెంచల్కోన దర్శనం తాలూకా. పెంచల్కోన ఇలా మా దర్శనం జరిగింది. సో ఇవాళ వీడియో కూడా మాది పెంచల్కోనదే. సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ కమెంట్ అనేటటువంటిది కింద, సజెషన్ అనేటటువంటిది కింద కమెంట్లో ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.